సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి నా రెసిపీస్ అన్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ టిఫిన్ చేయబోతున్నానండి. దాని పేరు వచ్చేసి సూజీ ఆలూ రోల్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రోజు తినే టిఫిన్స్కి బోర్ కొడుతుంటే ఈ టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పదండి చూద్దాం. సూజీ ఆలూ రోల్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్ తురుము, 6 పచ్చిమిర్చి తురుము, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, లేదంటే మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చండి, కొద్దిగా కొత్తిమీర, ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తురుముకున్న ఆలు అండి, పొడి పొడిగా వస్తుంది దానివల్ల. 1 గ్లాస్ రవ్వ, పెరుగు, సాల్ట్ వేసి కలిపి 1 అవర్ నానబెట్టుకున్నానండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రవ్వ వేసుకున్నాను, 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పోసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది స్మూత్ బ్యాటర్ వచ్చేదాకా వేస్తూ కలుపుతూ ఉండాలండి. రెడీ అయిపోయిందండి, చూసారా? ఈ విధంగా రావాలి. ఇది 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నానిన రవ్వను తీసుకొని 2 స్పూన్స్ ఈనో వేసుకోవాలి. అది యాక్టివేట్ కావడానికి కొన్ని వాటర్ వేసుకుందామండి. చూడండి, వాటర్ వేయగానే ఇలా యాక్టివేట్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే మంచిగా పొంగుతుంది, స్మూత్గా వస్తుందండి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. ఇది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము. స్టఫింగ్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మంచి గోల్డెన్ కలర్లో గోలాలండి. గరం మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర, ఆలు తురుము, ఇది పొడి పొడిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి మనం తురుముకుంటే దీనివల్ల ఏంటంటే మంచి కలుస్తుంది. కారము, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకుందాము కలుపుకొని. ఇప్పుడు మనం ఇందులో కొన్ని అటుకులు వేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం గట్టిగా అవుతుంది. స్టఫింగ్ కూడా గట్టిగా ఉండాలి కాబట్టి కొన్ని అటుకులు వేసుకొని మిక్స్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది కుక్ అయినది. మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ సిలిండ్రికల్ షేప్లో
పొడుగు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గట్టిగా అవుతుంది. చల్లారాక మనము ఇలా పొడుగు చేసుకొని మన గ్లాస్ సైజ్ చూసుకొని పెట్టుకోవాలి. ఇలా చెక్ చేసుకోవచ్చండి. కొంచెం పెద్దగా ఉంది, కొంచెం తీసేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ముందుగా మనం రెడీ పెట్టుకున్న రవ్వ బ్యాటర్ ఉంది కదండి, గ్లాస్లో మనం గ్రీస్ చేసుకున్న గ్లాస్లో బ్యాటర్ వేసుకుందాము. కొద్దిగా ఒక స్పూన్ మనం ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ ఆలు ఉంది కదా, ఇది జాగ్రత్తగా మధ్యలో పెట్టేసి దాని చుట్టూ ఈ రవ్వ పోసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా పోస్తూ ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము కుక్కర్ చూద్దాము. వేడెక్కిపోయింది కదా, ఈ గ్లాస్ ఇందులో పెట్టేసుకొని 10 to 15 minutes కుక్ చేసుకోవాలి ఆవిరికి. చూద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకుందాము. 5 minutes పక్కన పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయింది. 5 minutes తర్వాత ఇలా తీయాలి. చుట్టూ మనము నైఫ్ తోటి ఒకసారి ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఈజీగా వచ్చేస్తుంది దానివల్ల. మనం రెడీ చేసుకున్న ఆలూ రోల్కి పోపు పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం ఇవి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర, దీంతో మంచి కలర్ వస్తుందండి. డెకరేటివ్ కోసము ఈ పోపు. కొన్ని వాటర్ పోసుకుందాము. ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ అయిన సూజీ ఆలూ రోల్ని ఇలా సిలిండర్కల్ షేప్లో రౌండ్గా చేసుకొని కలుపుకోవాలండి. కట్ చేసుకొని సర్వ్ చేయడమే రెడీ సూజీ ఆలూ రోల్.